ఈ రోజేమో పిల్లలకి స్కూల్ ఉంది. ఎగ్జామ్ అయిపోయిన 10 days ఏమో హాలిడేస్ ఇచ్చారు. హాలిడేస్ అయిపోయి 10 days అయిపోయింది. పిల్లల్ని లెగమంటే ఏమో లెగుస్తలేదు. పెద్దమ్మాయి అయితే అస్సలు లెగుస్తలేదు. నేనేమో పని చేయడం ఏమో గానీ టైం అయితే ఊకే చూస్తూనే ఉంటా, ఆడ టైం అయిపోతుందని. సండే ఈవినింగ్ ఏమో పిల్లలకి తల స్నానం చేపించాను. ఆయిల్ రాసేసి స్నానం చేపిస్తే జిడ్డు ముఖానికి ఉండకుండా ఉంటదని ముందే ఆయిల్ రాసేస్తాను. వీడియో ఆన్ చేసినప్పుడు అంత పెద్దగా పట్టించుకోలేదు, కానీ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు మా పెద్ద పిల్ల ఎక్స్ప్రెషన్ చూసి అయితే భలే నవ్వొస్తుంది నాకైతే. నేను చేసే 4 పనులకు మళ్ళీ మా ఆయన నాకు తోడు. నేను చేసే ప్రతి పనిలోనూ మా ఆయన హస్తం అయితే ఖచ్చితంగా ఉంటుంది. తొందరగా పిల్లల హెయిర్ కి ఆయిల్ అయితే పట్టించేసేస్తాను. మా ఆయన అయితే పిల్లలకి బ్రష్ చేపించి స్నానం అయితే చేపించేస్తాడు. మా పెద్ద పాప హెయిర్ కి అయితే ఎంత పెద్ద క్లిప్ తెచ్చినా చిన్నదే అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి. డైలీ మార్నింగ్ అయితే టిఫిన్లు అయితే చేయను. మా ఆయన కోసం ఇప్పుడు టీ పెట్టకపోతే అసలు బాగోదని చెప్పి టీ అయితే పెడుతున్నాను. నేనైతే 1 నెల క్రితం అయితే టీ అయితే అసలు తాగేదాన్నే కాదు. ఇప్పుడైతే డైలీ టీ అయితే తాగడం అలవాటైపోయింది. నేను చేసే పని తక్కువ గానీ దెబ్బలైతే ఎక్కువ తగిలించుకుంటాను వేళ్లకు. పిల్లలకి పెట్టడానికి ఫ్రూట్స్ ఏమి లేనప్పుడు ఇవైతే పెట్టేస్తానండి. నేనైతే అన్ని రకాలు కలిపేసి పెట్టేస్తాను. వైట్ రాజ్మా, రెడ్ రాజ్మా 2 రకాలు తీసుకొచ్చాను. వైట్ రాజ్మా ఏమో తొందరగా ఉడికిపోతుంది, రెడ్ రాజ్మా ఏమో అస్సలు ఉడుకుతలేదు. నైట్ ఏమో అన్నం మిగిలిపోయింది, అందుకే మార్నింగ్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కి ఇదే పెట్టేస్తాను. మనం తినే టిఫిన్ల కంటే ఇదే చాలా హెల్దీ అండి. నైట్ మిగిలిపోయిన అన్నంలోకి పెరుగేసుకొని తింటే చాలా మంచిది, పిల్లలకైనా పెద్దలకైనా. ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలిపోతే ఇలానే తినేస్తాం మేము. నైట్ మిగిలిపోయిన అన్నము కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ అయితే ఉప్పేసుకొని బాగా కలుపుకొని పెరిగేసి కలిపేసి ఇచ్చేస్తానండి పిల్లలకి.